కాబట్టి ఈరోజు ఉపవాసంలో దేవుడు ఏదైతే ఈరోజు నాకు మాట చెప్పారు, మీరు ఏదైతే విత్తుతారో అది మీరు వస్తారన్నారు. కాబట్టి యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7వ వచనం త్వరగా వినిపించాలి. యెషయా గ్రంథం 58 పేజీ నెంబర్ 618. యెషయా గ్రంథం 58 7వ వచనం. ఉపవాసం ఈరోజు శుక్రవారం, చివరి శుక్రవారం. మనం ఈరోజు సజ్జలుగా ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప, దేవుని ఆలోచన, దేవుని యొక్క తలంపులు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఉపవాసం. అంటే ఎలా? ఆత్మ సంబంధమైన ఉపవాసం. నీ ఆహారము యెషయా గ్రంథం 58 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా 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 హల్లెలూయా. పోయిన వారం కూడా సేమ్ ఉపవాసం కోసం దేవుడు మాట్లాడిన ఉపవాసం ఏంటి? ఈరోజు ఉపవాసం ఉన్నామండి, మేము ఉపవాసం ఉన్నామండి, దేవుడి కొరకు నేను ఉపవాసం ఉన్నానండి అని చెబుతూ ఉంటారు. దేవుడి కోసం ఎప్పుడు ఉపవాసం మనం ఉండకూడదు, మన కోసం మనం ఉపవాసం ఉండాలి. ఎందుకంటే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలో పడి ఒక ఇంపార్టెంట్ పని ఉందనుకోండి, ఎక్కడైనా టూర్కి వెళ్ళాలంటే, క్యాంప్ వెళ్ళాలంటే, లేదు చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళకి పిండి వంటలు చేస్తూ అలసిపోవడం. ఆ టైంలో చాలామంది తింటే నాకు నిద్ర వస్తుందేమో అని చెప్పి కొంతమంది పనంతా అయ్యే వరకు 3-4 వరకు కూడా తినకుండా ఏం చేస్తారు? ఉపవాసంలో ఫీల్ అయిపోయి ఈరోజు స్నానం ఉంటే చేయలేదు కానీ నేను ఉపవాసం ఉన్నాను అంటాను. అది తప్పు. నీ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీ గదిలోకి వెళ్ళి తలుపేసి తలస్నానం చేసి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని దేవుడికి నీకు ఏకీభవించిన ప్రార్థన చేయమన్నాడు. అలాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు చెడు కార్యాలు చేయకూడదు.